గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నిజమైంది సింపుల్గా ఈజీగా అయిపోయి ఇప్పుడు గ్యాస్ కొరతగా ఉంది కాబట్టి ఇలాంటివి చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్త నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కొత్తిమీరతో చేసి రెసిపీ అండి. దీనికి కావాల్సింది కొత్తిమీర కలిపి అలాగే 5-6 పచ్చిమిరపకాయలు లేతవి అలాగే 2 నిమ్మకాయలండి. ముందుగా కొత్తిమీర శుభ్రంగా కడిగి అది ఆరబెట్టి సన్నగా కట్ చేసుకుని దాన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకుని కట్ చేసిన కొత్తిమీర వేసుకుని దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు జీలకర్ర వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవడం అండి. దీన్ని మనం ముందుగా ఒక బౌల్లో నిమ్మరసం పెట్టుకుని కలుపుకోవడం. ఈ చట్నీ ఏంటంటే వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు చేసుకునేది. ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు ఏదైనా హితవుగా తినాలన్నప్పుడు ఈ రెసిపీ చాలా మంచిది. కొత్తిమీర ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక తల్లిని సీసాలో కానీ ఒక బౌల్లో కానీ పెట్టుకుని ఉంచుకుంటే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది నిమ్మరసం పిండి కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్కి చాలా మంచిదండి. అలాగే కొత్తిమీర కూడా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే రెసిపీస్ అండి. ఇంకొకటి పొడి అండి, పుట్నాలతో పొడి. ఈ పుట్నాలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే 1 కొబ్బరి చెప్పు తీసుకుని ముక్కగా చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం తీసుకుని. కారం మటుకు గుంటూరు కారం ఎక్కువ ఉంది, మామూలు కారం చప్పగా ఉంటుందండి. మీరు పిల్లలు తినాలంటే చూసి వేసుకోండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ఈ పుట్నాల పప్పు, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు అన్నీ కారం కూడా అన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి ఇది కూడా ఏంటంటే మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. అన్నంలో కూడా తినచ్చు. వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ చేసుకుని వచ్చిన వల్ల ఉగ్గానిలోకి అలాగే బెండకాయ కూర అలా కూరల్లోకి అలాగే మనం ఏదైనా టిఫిన్ చేసినప్పుడు చట్నీ వేసినప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లో కలుపుకొని దాంట్లో కొద్దిగా పెరుగు వేసి కలుపుకుంటే అప్పటికప్పుడు చట్నీ అడుగుతుంది. ఇదేంటంటే మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఇది పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. దీన్ని మీరు 1 కప్లో తీసుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోయింది చూసుకుని దాన్ని తర్వాత తడిలేని ఒక మంచి సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెలనాడు పాటు నిలబడుతుంది. అన్నింటిలోకి ఉపయోగపడుతుంది. పొద్దున కూడా హరిబరిగా ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే రెసిపీ అండి. కూరలోకి వాటిలో కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.